నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలా అంటే తేలికగా అర్థమయ్యుతున్నటువంటి భాషలో శ్రవణం చేసుకుంటూ ఉన్నాం. అంతకంటే ఇంకేం లేదు. అల్టిమేట్ ఏంటి, భగవద్గీత రాసే స్మృతి గ్రంథం, దాని అనుభవానికి తెచ్చుకొని అంటే శాస్త్రం అన్నమాట చెప్పాలంటే. శాస్త్రం అంటే ఏంటంటే నిజంగా చెప్తే అవస్థా అదే ఐ మీన్ ప్రస్థానత్రయం అన్నారు ఏంటి, ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఒకటేమో సిద్ధాంతం చెప్తే, ఒకటేమో ఆచరణ చెబితే, మూడు అనుభవం చెప్తుందనమాట. అంటే ఏంటి, శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. శ్రవణం అంటే ఏంటి, ముందు ఒక ప్రిన్సిపుల్ని మనం అర్థం చేసుకోవటం, ఆ తర్వాత దాన్ని మననం చేసుకోవటము, అంటే కంప్లీట్గా ఆ యొక్క అర్థాన్ని, ఆ ప్రిన్సిపుల్ని అబ్జర్వ్ చేసుకోవటం. తర్వాత నిధిధ్యాస స్థితిలో ఉండడం. నిధిధ్యాస అంటే అల్టిమేట్ ఆ ధ్యాన స్థితిలో ఉండడం. అర్థమైంది విని మనం అప్లై చేసుకొని చూస్తున్నప్పుడు ఇటు కళ్ళనీళ్ళు అంటామా, లేకపోతే అసలు ఏంటి వాళ్ళ మేధా సంపత్తి అంటామా, అంటే వాళ్ళ అవగాహనకు వచ్చినంత వరకు వాళ్ళు మనం తేలికగా ఈజీగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆ ఋషులు మరి ఎన్ని వేల సంవత్సరాల నుంచి తెచ్చుకున్నారో, లక్షల సంవత్సరాల నుంచి తెచ్చుకున్నారో, తర్వాత స్పెసిఫిక్గా ఒక ముని పేరునో, ఇంకోటనో, ఒక ఋషి పేరునో ఎక్కడ అన్నట్టు కాకుండా ఒక ప్రిన్సిపల్ ఉంటే దాని 100% దాని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత అల్టిమేట్ ఏంటి, సాక్షాత్కారం అన్నారు. సాక్షాత్కారం అంటే ఏం లేదు, నేను లేనిది ఇంకోటి ఏం లేదు, ఉన్నదంతా అన్నీ నాలోనే ఉన్నాయి, ఈ భగవతత్వంతో సహా నేను తప్ప ఇంకొకటి లేదు. అందుకని నన్ను నేను ఎలా మార్చుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అంటే చాలామంది అనుకుంటుంటారంటే ఎక్కడో సన్యాసాశ్రమం, ఎప్పుడు ఉపవాసాలు, ఎప్పుడు చూసినా వీళ్ళు సుత్తి కొడుతూ ఉంటారు, ఏందో ఉంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చిన్నప్పుడు కూడా అంతే. అంటే కమ్యూనిజానికి సంబంధించిన వాళ్ళు వచ్చినా మేమందరం కూడా పారిపోయేవాళ్ళం. ఎప్పుడు ప్రాబ్లం అంటుండేవాళ్ళు. యూత్లో ప్రాబ్లం ఏంది, హ్యాపీగా నవ్వుకుంటూ తిరుగుకుంటూ ఉండే వయసు కదా. ఇప్పుడు నేను అదని వెనక్కి తిరిగి చూసుకొని నేను ఎప్పుడన్నా ఎవరితో ఏదైనా మాట్లాడాలని అనిపిస్తున్నా, నన్ను కూడా వీళ్ళని ఇలా అనుకుంటారేమో నన్ను అనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే చెప్పింది అంటే మా భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పుతూ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ మూడు చెప్పుకున్నాం కదా. భగవద్గీత అంటే ప్రస్థానత్రయం, ఈ మూడు కదా ఏంటవి, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ప్లస్ ఉపనిషత్తులు. అంటే దాన్ని ఆచరణకు తెచ్చుకోవడం అనేటువంటి సిద్ధాంతం ఏంటి, చివరికి ఏంటి, సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే నేను తప్ప ఇంకొకటి లేదు, అన్నీ నాలోనే ఉన్నాయి అనేటువంటి విషయమే సాక్షిగా ఉండేటువంటి విషయం. ఎప్పుడైతే సాక్షిగా ఉండడం జరుగుతుందో అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు మన సమస్య ఏంటి, మన మనసును మనం అతిగా వాడుతున్నాం, అంతే కదా. ఇప్పుడు చాలామంది పాతకాలంలో లేని జబ్బులన్నీ 99 మంది సైకోసొమాటిక్ జబ్బులు అంటున్నారు కదా. అంటే అర్థం ఏంటి, మనసును ఎక్కువ కష్టపెడుతున్నాము, అంటే మనసును ఎక్కువ టెన్షన్ పెడుతున్నాము. నిజంగా చెప్పాలంటే ఈ భగవద్గీత కానీ మన ఋషులు జీవించిన విధానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన మనసును అంత కష్టపెట్టక్కర్లే. తర్వాత మనతో ఉన్నది ప్రాణం. ఆ ప్రాణం కూడా ఏమవుతుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అంటే బోలెడు శక్తి మన దగ్గర మిగులుతుంది. అప్పుడు ఏది ప్రపంచానికి అవసరం అవుతుందో, తర్వాత ముందు మనకు కూడా అవసరం అవుతుందో అవే జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, అనవసరపు విషయాలు వాటికి మనం వెళ్ళడం జరగదు. బోలెడు విండోస్ ఓపెన్ చేయడము, గోలగోల చేయడము అటువంటి పరిస్థితి ఉండదు. మనకి ఇష్టమైన విండోని ఓపెన్ చేస్తాము, దాన్నే చూసుకుంటాము, అది అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తాం తప్ప అన్ని విండోస్ ఓపెన్ చేసి గడబిడగా ఉండం. అలా గడబిడగా ఎలా ఉండకుండా ఉంటాం అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఈ భగవద్గీతని మనం క్లోజ్ చేయబోయేటప్పుడు తర్వాత అసలు ఎట్లా ఉండింది అని మాట్లాడుకుందాం. ఇందులో ఏం చెప్తున్నాడు, అన్ని సమస్యలకి మూలం ఫస్ట్ చాప్టర్లో అర్జునుడికి విషాద యోగం. ఏంటి విషాదం, అర్జునుడికి ఐడెంటిటీ వచ్చింది. ఏంటి ఐడెంటిటీ, ఒకటేమో ప్రస్తుత ఫస్ట్ అహంకారం, రెండోదేమో మోహం, అటాచ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత దానివల్ల ఏమైపోయింది, మనిషి జారిపోయినాడు, టెన్షన్ అయిపోయినాడు, ఏడుపు లంఘించుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చేతులు ఎత్తేసాడు. నా వల్ల కాటలేదయ్యా, నాకేం అర్థం అవడం లేదు, నేను ఎలా జీవించాలో కూడా నాకు తెలియడం లేదు, ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలియడం లేదా, భగవాన్ నాకు కొంచెం దారి చూపించు, నేను గురువుగా ఒప్పుకుంటున్నాను, నేను చేతులు ఎత్తేస్తున్నాను అని సరెండర్ అవుతాడు. అంటే అర్థం ఏంటి, మనం కూడా అంతే. ఎవరికైనా అవసరం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి విను అంటే ఎవరు వినరు. ఎవరికి అవసరం వస్తుందో వాళ్ళే అప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి అనేటువంటి వాళ్ళ విషయాన్ని వెతుక్కొని వాళ్ళు ఆచరణ చేయడం జరుగుతారు. అంటే అల్టిమేట్ ఏంటంటే అంతా భగవతత్వమే. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ముందుకెళ్ళింది, ఒకళ్ళు వెనక్కి వెళ్ళింది, ఒకళ్ళకి తెలుసు ఒకళ్ళకి తెలియదు అనేది ఏం లేదు. మానవ జీవితం మొత్తం అనుభవం.
అనుభవాల్లో పాఠాలు నేర్చుకుంటూ పోవడమే. అందుకని 24/7 ఏంటి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో ఆ నేర్చుకుంటున్న దానివల్ల మనకేమొస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో భయం పోతుంది. భయంతో పాటు ఏం పోతుంది, కోరిక కూడా పోతుంది. ఎందుకు, ఉన్నవన్నీ నాలోనే ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న విషయాలకు నాకు పరిగెత్తాల్సిన అవసరం ఉందా అనుకుంటాం. ఎప్పుడైతే నాకు సంతోషం లేదో, సంతోషం ఎక్కడో వస్తుందని ఎత్తుకుంటూ పరిగెడతా. నేనే సంతోషం అనే విషయం నాకు తెలిసినప్పుడు నా ఎనర్జీని ఎందుకు లాస్ చేసుకుంటాను, అనవసరపు విషయాల కోసం నేను ఎందుకు పరిగెత్తను కదా. ఆ నేనే ఆనందం అనేటువంటి విషయం తెలియడమే ఆధ్యాత్మిక సాధన తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, మనల్ని మనం మార్చుకోవటం. మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మార్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన చుట్టుపక్కలంతా మార్పు జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం ఈ సాధన లేనప్పుడు ఏమనుకుంటాం, ప్రపంచాన్నంతా మార్చాలని చూస్తాం. నా ఎదురుగా ఎవరుంటే వాళ్ళే తప్పులు చేస్తున్నారనే భావనలో ఉంటాం. ఎక్కడ పట్టిన తప్పు వెతుకుతాము. మన ఇంట్లో తప్పులు, సమాజంలో తప్పులు, రాజకీయాల్లో తప్పులు, చివరికి గురువుల్లో తప్పులు, చివరికి దైవత్వంలో కూడా తప్పులు వెతుకుతాం. ఇప్పుడు నిన్న మనం చదువుకున్నటువంటి దాంట్లో ఈ అనుమానం అనేటువంటి విషయం అదే అనమాట. ఏం చదువుకున్నాం, ఇప్పుడు అయిపోయింది కదా, ఐడెంటిటీ అయిపోయిన తర్వాత చెప్తాడు, ఏమని చెప్తాడు భగవాను, నాయన ఏం లేదు, ఉన్నదంతా ఒకటే తత్వం, పరమాత్మ తత్వం, అంతకు తప్ప ఇంకేం లేదు. దానికి అనుగుణంగా ప్రకృతిలాగా మీరందరూ వ్యక్తమైనాము, మనమందరము, అంతే తప్ప ఇక్కడ నేను చేస్తున్నది అనేటువంటి, నేను నాది అనేటువంటిది ఏం లేదు. అంత ప్రతిదీ పార్ట్ అండ్ పార్ట్ భగవతత్వమే, నువ్వు కూడా అదే, నీలో కూడా అదే, అది తప్ప ఇంకోటి ఏమీ లేదు. మరి అలాంటప్పుడు అదే అయినప్పుడు నన్నెందుకు కర్మ చేయమని అడుగుతున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే నీకు ఆ స్థితి రాలేదు. నీకు ఆ స్థితి ఎందుకు రాలేదు, ఈ అహం అనేటువంటిది, మమకారం అనేటిది, నాది అనేటువంటి ఒక మురికి లాంటి ఐడెంటిటీ పట్టింది. ఆ మురికి ఐడెంటిటీ పోయిందంటే నువ్వు అదే అని తెలిసిపోతుంది నీకు. ఆ మురికి ఐడెంటిటీ పోవాలి అంటే నువ్వు కర్మయోగాన్ని పాటించిన. ఆయన కర్మయోగం అంటే ఏం లేదు, నీకు ఇచ్చినటువంటి పనిని అదే ధర్మం, ఆ ధర్మాన్ని నువ్వు పర్ఫెక్ట్గా ఒక యజ్ఞంలాగా, ఒక పూజలాగా, నువ్వు భక్తిలాగా నిర్వర్తించావంటే దానికి సంబంధించినటువంటి అకౌంట్ ఏవి నీకు ప్రాసవదు. అప్పుడు నీ మనసు చాలా నిశ్చలం అవుతుంది. ఎప్పుడైతే నీకు మనసు నిశ్చలం అవుతుందో అప్పుడు నీ మనసు వెళ్ళి ఒకే దాని మీద నిలబడుతుంది. అంటే ఏంటి, భక్తి కలుగుతుంది. ఆ భక్తితో పాటు ఏమవుతుందో అది నిశ్చలం అవుతుంది. అప్పుడు సత్యమేదో అసత్యమవుతుందో నువ్వే గ్రహిస్తావు. అది కర్మయోగం అని చెప్పేసి అది రెండోది వచ్చేమో సాంఖ్యయోగం అన్నాడు. సాంఖ్యం అంటే ఏంటంటే పరమాత్మతత్వము, కర్మ రెండు కలిపి చేయాలన్నట్టు చెప్పింది. తర్వాత మూడోది కర్మయోగం చెప్పి ఇప్పుడు మనం నాలుగోది జ్ఞానకర్మ సన్యాస యోగం. దీనిలో నుంచి మనం ఎండుకు వచ్చేసాము. ఇందులో నిన్న మనం ఏం చదువుకున్నాము, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకి ఇంద్రియాల మీద పట్టు వస్తుంది, మనసుని పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి సత్యమేదో అసత్యమేదో తెలుసుకుంటారు. అప్పుడు భగవంతుడి యొక్క పరమశాంతిని వాళ్ళు పొందుతారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నదంతా పరమాత్మతత్వం పని అనేటువంటి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ మనసు నాదే శరీరం, నేనే అహంకారం అనేటువంటి వాటిలో నుంచి బయటపడతాడు అని నేను 39 చెప్పాడు. 40 ఏం చెప్పాడు, ఎవరికైతే సంశయం ఉంటుందో ఆ సంశయాత్ముడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అందటం చాలా కష్టము అంటాడు. అది నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు అది చెప్పిన తర్వాత లాస్ట్లో టాపిక్ చెప్తాను. 41 ఏమంటాడు, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు, కర్మఫలాలన్నింటినీ భగవదర్పణం చేయుచు, వివేకం ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు, అంతఃకరణాన్ని వశమునందు కొంచుకున్న వారిని కర్మలు బంధించజాలవు అంటాడు. ఇక్కడ ఇందులో ఈ శ్లోకంలో వాడిన పదం ఏంటి, వివేకం అన్నాడు. అంటే ఏంటి, ఏ పని నువ్వు కండక్ట్ చేసినా వివేకంతో చెయ్యి అంటాడు. వివేకంతో చెయ్యాలంటే ఎట్లా, వివేకంతో అంటే వివేకం ఎప్పుడు వస్తుంది, నాకు కావాలి అని నాకు స్వార్థం ఉన్నదనుకో వివేకం రాదు కదా. అప్పుడు నాకు ఏ తత్వం ఉంటే వివేకం వస్తుంది, వైరాగ్యం ఉండాలి. అంటే ఇది మనకు అవసరమా, లేదా ఏదైనా సొసైటీకి అవసరమా, ఇంకెవరికైనా అవసరమా అనేటువంటి విషయం గ్రహించినప్పుడు మాత్రమే వివేకం వస్తుంది. అప్పుడు ఎప్పుడు ఈ వివేకం వైరాగ్యం రావాలంటే ఏం కావాలి, మన అంతఃకరణం అనేది పరిశుద్ధంగా ఉండాలి. అంతఃకరణం మన చేతుల్లో ఉండాలి. అంతఃకరణం అంటే ఏంటి, అంతఃకరణం అంటే కొంతమంది అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగుటిని అంతఃకరణం అంటారు. ఇవి పరిశుద్ధంగా ఉండాలంటే ఏంటి, అంతఃకరణ అంటే మన మనసు మనం చెప్పినట్టుగా అటు ఇటు పరిగెత్తకుండా అంత భగవతత్వ పని చేయాలనేటువంటి భావనలో ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి, ఇది లాస్ట్లో చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమున ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధానికి సన్నద్ధుడవగను. అంటే ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి అనవసరపు విషయాలను, అజ్ఞానజనితమైన
అంటే ఏంటి, ఇప్పుడు మనం అసలు అన్నిటికీ మూలం ఏంటి, ఈ అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ఏం చేయమన్నాడు, ఖండించమన్నాడు. అప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడైతే నువ్వు ఖండిస్తావో అప్పుడు సమత్వరూప కర్మయోగమనందు స్థితుడవై, అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ కండిషన్కి వస్తావు. అప్పుడు నువ్వు యుద్ధానికి సన్నద్ధంగా అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ చెప్పింది, ఇప్పుడు ఇక్కడ ఈ 2 స్టాంజర్లో చెప్పింది ఏంది, మొదటిదేమో అనుమానం అన్నాడు, రెండోది ఏమన్నాడు, వివేకం వైరాగ్యం కావాలన్నాడు, మూడో దాంట్లో ఏమన్నాడు, వివేక జ్ఞానాన్ని పొందు అని అన్నాడు. అంటే ఇవి ఇవి ఈ ఈ స్థితులన్నీ సక్రమంగా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం కర్మను కూడా పద్ధతిగా చేస్తాము అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు దీంతో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ చాప్టర్ అయిపోయింది. రేపేంటి, కర్మ సన్యాస యోగం 6వది మాట్లాడుకుందాం. ఈ లోపల ఇప్పుడు కొంచెం దీనికి ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. ఈ 3 చాప్టర్స్లో చెప్పింది ఏంది, ఎక్కడా కూడా ఇప్పుడు ఈ చెప్పిన 4 టాపిక్స్లో ఎంతసేపు చెప్పినా ఏం చెప్పాడు, జ్ఞానం గురించి చెప్పాడు, కర్మ గురించి చెప్పాడు. అంతే తప్ప ఇదిగో నువ్వు భగవంతుడు ఇలా ఉన్నాడు, నువ్వు ఇలా పూజ చెయ్యి అని ఏం చెప్పాల. ఇంకా ఏం చెప్పాడు ఆయన, నేను నువ్వు ఒకటేనని చెప్పాడు. అంతే కదా, నీకు నాకు తేడా లేదు, కాకపోతే నావన్నీ నాకు తెలుసు, నీకు తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు, ఈ అజ్ఞానం అహంకారం అనేటువంటిది పెట్టుకొని కూర్చున్నావు కాబట్టి తెలియడం లేదు అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మొత్తము మనము మన 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 ఋషులు మహానుభావులు మరి ఎన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళు చేశారో, ఎలా సాధన చేశారో, మరి వాళ్ళకు ఎలా ఏం దొరికాయో నాకు తెలియదు. కానీ మొత్తము మీరు కూడా ఏంటంటే విచారణ చేద్దాం. విచారణ చేయటం అంటే ఏం లేదు, ఏదైనా సరే మనం ఒక పూజ చేస్తున్నప్పుడు కానీ, ఒక దానం చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక గుడికి వెళుతున్నప్పుడు కానీ, వాళ్ళు మంత్రాలు చదువుతున్నప్పుడు కానీ ఏం చేస్తున్నారు అనే విషయం కనుక మనం అర్థం చేసుకుంటే మనకేం అర్థం అవుతుందంటే, వాళ్ళు మొత్తం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మనవి 24 తత్వాలు మన దగ్గర ఉన్నాయి అని చెప్పారు. అంటే ఏంటి, తత్వం అంటే ఏంటి, తత్వం అంటే ఏంటి అంటే సత్యం అన్నమాట. ఏంటి సత్యం అని, ఏంటి, పంచభూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు అయిపోయింది కదా. ఆ తర్వాత పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత వీటితో పాటు మన దగ్గర ఉన్నది ఏంటి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పారు. అంటే ఏంది, టోటల్గా ఇదంతా మన తత్వం అనమాట. దీంతో పాటు ఇంకా మన దగ్గర ఆ మహానుభావులు ఏమున్నాయని చెప్పారు. ఇప్పుడు మీరు లలితా సహస్రనామం మంత్రాలు చదువుతున్నారు, తర్వాత విష్ణు సహస్రనామం మంత్రాలు చదువుతున్నాము, ఆ తర్వాత పూజా విధానం అబ్జర్వ్ చేస్తున్నాము, తర్వాత గణేశుడికి పూజ చూస్తున్నాము. వాళ్ళు ఎంతసేపటికి మన వేదాల్లో చెప్పింది ఏంటంటే, మన దగ్గర 3 ఉన్నాయి అని చెప్పారు. ఏంటి, పరమాత్మ తత్వము అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి ఒక శక్తి నుంచి ఒక మేనిఫెస్టేషన్ జరిగింది. మేనిఫెస్టేషన్ కూడా చేశారు అని చెప్పలా, ఉండడం అన్నారంటే ఏంటి, చూడల ఎవరు లేదుగా, చూడడానికి ఏముంది అంటే ఒక వ్యక్తం అయిందనమాట. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఇది ఎలా మనం ఏమన్నా ఎట్లా ఏం జరిగింది మనకు తెలుస్తుందా, ఉండడం అనేది మనకు తెలుస్తుంది. అలా వ్యక్తమైంది. ఆ వ్యక్తమైనప్పుడు ఏమైంది, ఆ వ్యక్తమైనటువంటి దాన్నే లైఫ్ అన్నారు. లైఫ్ అంటే ప్రకృతి ఎగ్జిస్టెన్స్ అవి వ్యక్తమైంది. ఇప్పుడు మనం కూడా అంతే కదా, మనం కూడా ప్రకృతే. ఈ వ్యక్తమైనటువంటి ప్రకృతికి ఏమున్నాయి, 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, తమోగుణం, రజోగుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలతో పాటు ఏమున్నాయి, 3 శరీరాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు స్థూల శరీరం కనపడుతోందిగా, నాది సోన్సో అని. తర్వాత నాకు లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంది కదా. సూక్ష్మ శరీరం అంటే ఏంటి, నా కాలు. ఇప్పుడు చెప్పాం కదా, మా అంతఃకరణ అన్నారు కదా, అంతఃకరణ అంటే సూక్ష్మ శరీరమే. అంటే అర్థం ఏంటి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇది అంతఃకరణ అన్నారు. దాంతోపాటు ఇంకో శరీరం ఏముంది, కారణ శరీరం ఉంది. కారణ శరీరం అంటే మనం నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి స్థితి. అంటే ఏంటి, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనేటువంటి విషయం, ఈ కారణం ఎవరికీ తెలియదు. ఏదన్నా కారణం తెలియాలి అంటే నాకు మాత్రమే తెలియాలి, అంతే కదా. నాకు లోపల ఏ కోరికలు ఉన్నాయి, ఏ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటువంటి విషయం ఎవరికి తెలుసు, నాకే తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలుస్తుందో తెలియదు కదా. నేను సరైన ఆలోచన చేస్తున్నాను, సక్రమంగా నా ప్రవర్తన ఉందా లేదని కూడా నాకే తెలుసు. కాకపోతే ఏంది, నేను నా కోరికలను ఆపుకోలేను కాబట్టి అన్నీ జరిగేవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి, మన దగ్గర 3 శరీరాలు ఉన్నాయి, స్థూల, సూక్ష్మ, కారణం. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి చెప్పిన వీళ్ళ ఆధ్యాత్మిక సాధన అంతా ఏం చెప్పారు, ముందు నాదే శరీరం అనేటువంటి భావం
నువ్వు వదిలించుకునేంత వరకు నీకు శాంతి ఉండదు అన్నారు. అందుకని వీళ్ళు ఏం చెప్పారు దానికి, ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణం అనుకున్నాం కదా, ఇప్పుడు వీటికన్నిటికీ కూడా ఏం చేశారు, ఆ పరమాత్మ తత్వ స్థితికి పేర్లు పెట్టారు. పేర్లు పెట్టింది ఎవరు? జీవుళ్ళే పేర్లు పెట్టింది ఎవరో, పరమాత్మ తత్వం వచ్చి ఏం పేర్లు పెట్టాల. ఈ ప్రకృతిలో పేర్లు పెట్టింది ఎవరు? మళ్ళీ మన జీవత్వం లాంటి వాళ్ళే. వాళ్ళు ఏం పెట్టారు, ఈ ప్రకృతికి ఏం పేరు పెట్టారు. ఎందుకంటే ప్రకృతి కదా, ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు తుఫాన్లు వస్తున్నాయో తెలియదు. ఇంకా ఇప్పుడు నయ్యం అక్కడ రాబోతుందని ఆ మనుషుల్ని కాపాడుకుంటూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల నాటిది వాళ్ళకి ఎలా తెలుసు పాపం, తెలియదు కదా. అందుకని ప్రకృతే భగవతత్వం అనుకొని భూమికి, నీళ్ళకి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి వాళ్ళు పూజలు చేయటం మొదలుపెట్టారు. ప్రకృతికి పూజ చేశారు. ప్రకృతికి పూజ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మన దగ్గర ఉన్నదేంటి, మనకి జీవత్వం ఉంది కదా, ఆకలేస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆహారం తింటున్నాం, భూమి మీద తింటున్నాము, మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ నీళ్లు తాగుతున్నాము, తిన్న ఆహారం అరిగిపోతుంది, అంటే అగ్ని ఉన్నది, మళ్ళీ గాలి వల్ల బతుకుతున్నాము, మళ్ళీ ఎక్కడున్నాము మనము, స్పేస్లో ఉన్నాము. అంటే ఏంటి, అవే పంచభూతాల తత్వాలు మళ్ళీ మన శరీరం దగ్గర కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ పంచభూతాల తత్వాలకు అనుగుణంగానే మన దగ్గర జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి, అంతే కదా. ఘంట తన్మాత్ర అన్నారు, అంటే భూమికి మంచి వాసన ఉన్నది ఘటం, అది ముక్కు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నోరు ఉంది, నీళ్లు, ఏదైనా ఆహారం కావాలంటే నోట్లో నీళ్లు ఊరుతాయి, నోట్లో నుంచి మాట వస్తుంది, అది కర్మేంద్రియం, జ్ఞానేంద్రియము నోరు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ అది స్వాదిష్టాన చక్రం, మొదటిది మూలాధార చక్రం, మూడోది వచ్చి మణిపూరక చక్రం, అగ్ని, దానికి ఏం చెప్పారు, కళ్ళు, అది మన మనస్సు అనమాట. తర్వాత నాలుగోది వచ్చి ఏం చెప్పారు, మన హృదయం, స్పర్శ, వాయువు, చర్మం అనమాట. తర్వాత ఐదోది వచ్చి ఏంటి చెప్పారు, ఆకాశము, మన చెవులు, శబ్దం అనమాట. అంటే ఏంటి, మళ్ళీ ఈ పంచభూత తత్వాలకు అనుగుణంగానే మన దగ్గర కూడా ఈ 5 ఉన్నాయి. పంచకోశాలు ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఉన్నాయి, మనకున్నటువంటివన్నీ. వీటన్నిటిని పట్టుకొని వీటిని నడిపిస్తున్నది ఎవరు, మళ్ళీ మన ఋషులు. అబ్బా వాళ్ళ మేధా సంపత్తి పిచ్చెక్కి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కంటితో చూస్తాము, ఇప్పుడు నేను కంటితో సెల్ ఫోన్ చూస్తున్నాను, సెల్ ఫోను చూస్తున్నాను అంతే. కానీ సెల్ ఫోన్ వెనక చెట్టు కూడా ఉందని నాకు ఎలా తెలుస్తుంది? అంటే సెల్ ఫోన్ నా కళ్ళు ఊరికినే చూస్తాయి, కానీ ఈ కంటికి స్పెసిఫికేషన్ లేదు. అంటే చూడడం మాత్రమే దీని పని. కానీ అదిగో దీని వెనక చెట్లు ఉన్నాయి, ఇంకా నువ్వేదో ఆ చైరు బోయిరు కూడా కనపడుతుంది, అవన్నీ నువ్వు తీసేసేయి అని నాకు సజెషన్ ఇచ్చింది ఎవరు? నా మనసు. అంతే కదా, నా మనసు ఈ చెట్టు చూసింది. తర్వాత ఈ స్క్రీన్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు ఈ చెట్టు ఎందుకు చూస్తారు? వాళ్ళు మాటలు విందామంటే మాటలు చూస్తారు, లేదంటే ఏంది ఈమె పిచ్చి చీర వేసుకునిందని చీర చూస్తారు. అంటే ఏంటి, ఎవరి మనసులో ఏముంటుందో అదే చూస్తారు. అంటే బయట ఉందా ఏమన్నా? బయట ఏమీ లేదు. నీ మనసు మంచిగా ఉంటుంది, నువ్వు భగవతత్వం అనుకుంటావు, నీ ఎదురుగా అంతా పరమాత్మతత్వమే కనపడుతుంది. దానికి కారణం ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటి, అనుమానానికి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మానవ జన్మే అనుమానం అని. ఈ అనుమానానికి కారణం ఏంటి? ఈ మూలాధార చక్రంలో పరమాత్మతత్వం పడింది, ఈ మూలం శరీరంగా పడింది, అంతే కదా. ఈ శరీరానికి పాపం ఏం ఆలోచన పెద్దగా అప్పుడు ఉంటుంది, శరీరం గురించే కదా తెలుస్తుంది. అందుకని దీనికి ఎంతసేపటికి ఏంటంటే అనుమానం ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళకి అనుమానమే, బయట వాళ్ళని చూసిన అనుమానమే. మీరు అబ్జర్వ్ చేయండి, బేస్ క్వాలిటీ వచ్చి అనుమానిస్తూ ఉంటారు ఎప్పుడు. అందుకని కుటుంబంలో కలహాలు, తగాదులు, అన్ని గొడవలు అయ్యేది అనుమానం వల్ల. ఈ అనుమానం అయిపోయిన తర్వాత రెండోది ఏంటి, స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం ఏంటి, నీళ్లు. అందుకని ఏంటి, ఇది ఎంతసేపటికి ఏముంటుంది, వ్యాపించకపోతే నీళ్లు కుదురుగా మురికి పట్టిపోతుంది. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు పాపం, ఇప్పుడు ఈ కుంభమేళాలు అవన్నీ జరుగుతున్నాయి కదా, వాటికి సూర్యుడికే సంవత్సరానికి మొత్తం టోటల్గా 12 మంది సూర్యులు ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క నది దగ్గర ఆ సూర్యం ఏదో కనపడుతుంది కాబట్టి అక్కడ స్నానాలు చేయమన్నారు. అక్కడికి మనం పోతే ఏమొస్తుంది, మనం కూడా కొంచెం వ్యాపించుకొని పోతాం అనమాట. అంతే కదా, ఇంట్లో ఉండి అన్ని సుఖాలు ఉండడానికి బయటకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూడటానికి తెలుస్తుంది కదా. మన దగ్గరకు ఉన్నటువంటి జ్ఞానశక్తి, తర్వాత మన 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 మానసిక శక్తి కూడా పెరుగుతుంది అని అనమాట. ఇప్పుడు మూలాధార చక్రంలో భూమితత్వంలో అనుమానం ఉంది కదా, ఈ అనుమానానికి ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, భూమికి ఏమున్నాయి మంచి లక్షణాలు, క్రియేటివిటీ ఉంది, పాపం అట్రాక్ట్ చేసుకుంటుంది, పేషెన్స్ ఉంది, ఎవరినైనా భరిస్తుంది, ఆ లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైతే నీకు అనుమానం పోతుందో అప్పుడు నీకు ఆ మంచి లక్షణాలు వస్తాయి. మరి అనుమానం ఎట్లా పోవాలి? అప్పుడు ఏం చేయాలి, నీ దగ్గర ఏది ఉందో అది పంచటం అలవాటు చేసుకోవాలి. నాకు ఇది తెలుసు చెప్పొచ్చు, తప్పలేదు. కాకపోతే ఎక్కడైతే అనుమానం ఉంటుందో వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? మనం అడిగామనుకో, వాళ్ళకి తెలిసింది చెప్పటం ఇష్టం ఉండదేమో, లేదు మనకు తెలియదు. పోనీ ఇది నాకు తెలుసు నువ్వు వింటావా అన్నారనుకో, అక్కడేమనిపిస్తుంది, నాకు ఇది కూడా తెలియదని వీళ్ళు అనుకుంటారు. అంటే ఏంటి, నేర్చుకోవటానికి ఇష్టపడరు అనమాట. అందుకని ఏంటి, మన వాళ్ళు ముందు దాన్నే అక్కడే గణపతి ఆరాధన చేసి
అంటే ఏంటి బ్రహ్మముడి అన్నారన్నమాట. బ్రహ్మముడి అనే బ్రహ్మగ్రంథి అంటారు కదా, అంటే శరీరమే నేనని ఒక సృష్టించుకొని కూర్చున్నాము. ఎప్పుడైతే మనకి ఇలా పంచటం వచ్చిందో, మంచితనం అనేటువంటిదో లేదా ఇంకో తత్వం అలవాటైపోయిందో, ఆ టప్పమని ఆ ఫస్ట్ ముడిలో నుంచి బయటపడతాం. ఫస్ట్ ముడిలో నుంచి బయటపడిన వెంటనే మనకేం తెలుస్తుంది, ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఏంటి కారణం ఏంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకుంటాం. తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఏంటి, స్వాధిష్టానంలో వ్యాపించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడున్న నెగటివ్ క్వాలిటీ ఏంటి, పోల్చుకోవటం, ఈర్షపడటం. ఎంతసేపటికి మనల్ని మనం చూసుకోము, పక్క వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనల్ని మనం చూసుకోవాలనుకున్నా, ఓహో నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఇట్లా మంచి ఆహారం తీసుకోవాలి, ఇలా నేను ధ్యానం చేసుకోవాలి, మంచి పుస్తకాలు చదవాలి, అబ్బా నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, కొత్త విషయాలు నేర్చుకుంటుంటే అనేది నేనే గ్రహించుకుంటా. నాకెవరు చెప్తారు, గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకున్న తర్వాత ఆ ఆనందం తెలుస్తుంది. తర్వాత మూడోది వచ్చి మణిపూరక చక్రం, అదే మన మనస్సు. ఇక్కడ ఏముంది, మనకు అహం అన్నమాట. మనం పుడుతూనే చెప్పాం కదా, పుడుతూనే భయం, కోరిక కోసం పుట్టాము, పాలు తాగుతాము. ఆ తర్వాత ఆ కోరికని భయాన్ని పెంచుకుంటూ పోతాం. ఎంత పెద్దవాళ్ళైనా భయమే. చిన్నప్పుడు ఒక రకమైన భయం ఉంటే, మధ్య రకంలో వయసులో ఒక రకమైన ఉంటే, ముసలితనంలో ఇంకో రకమైనటువంటి భయాలు. చిన్నప్పుడు తెలియదు ఒక రకమైన కోరికలు ఉంటే, మధ్య వయసులో ఒక రకమైన కోరికలు ఉంటే, ముసలితనంలో ఒక రకమైన కోరికలు. ఇవి పోవాలి అంటే ఏం చేయాలి, అందుకని హోమం చేసి అగ్నికి పూజ చేసుకోమన్నారు. ఆ హోమానికి పూజ చేస్తూ ఉండగా అహం మమ్మ అని మన అహాన్ని తీసుకెళ్ళి అందులో బయటపడేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శక్తి మనకి రావడం మొదలైన తర్వాత మనకి కొంచెం భయం, కోరిక తప్పి, అనవసరంగా ఇన్నాళ్ళు నేను అహంకారం పడ్డాను, నా నేను చేస్తున్నది ఏం లేదు, భగవతత్వం ఉండి నాతో ఇవన్నీ నడిపిస్తున్నది, నేను ఇలా సుఖంగా ఉండడానికి కారణం కేవలం ఆ పరమాత్మ తత్వమేను, లేకపోతే ఏంటి అని ఇప్పుడు నాకు ఇచ్చినవే చాలా ఎక్కువ, నేను వీటన్నిటికీ అర్హత ఉందా అని ఎక్కడ కూడా కృతజ్ఞతా భావంతో కళ్ళనీళ్ళు వచ్చి, అంత భగవతత్వం అమ్మ నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి సరెండర్ అనేటువంటి ఒక అవగాహన కలుగుతుంది. అప్పుడు అనమాట ఎట్లా నేను భగవతత్వాన్ని ఫీల్ కావాలి, ఎలా నా అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్న తర్వాత అప్పుడు అనాహత చక్రానికి వస్తాము. అదే వాయుతత్వం, స్పర్శ. అప్పుడేముంది, ఎప్పుడైతే ఈ మూడు పోయినాయి కదా, అంటే తర్వాత ఇక్కడ హృదయంలోకి వచ్చిన తర్వాత ఏంటి, ఈ భగవతత్వం ఉంది ఇక్కడ, ఇంకెక్కడా లేదు. ఆ భగవతత్వం అనేది ఒక కాంతి, వెలుగు, జ్ఞానం ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు దానికి మనకిప్పుడు ఆయన ఎవరు, ఒక కర్మ సిద్ధాంతం ఏదో ఉంది కదా, దాన్ని ఏమంటాము, నువ్వు ఏదిస్తే అది సొసైటీకి వస్తుందని అంటారే, దానికేంటి ఇప్పటివరకు మన 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 ప్రకృతి, మన నేచర్ ఏముంది, అనుమానంతో చస్తున్నాము, అనుమానాన్నే పంపిస్తున్నాం బయటికి, మళ్ళీ అనుమానమే పదింతలై మనకు వస్తోంది, అంతే కదా. ఎవరినైతే మనం అనుమానిస్తాం, మళ్ళీ మనమే అనుమానించుకుంటాం, ఇంతకంటే ఏం లేదు. దాని గ్రావిటీ ఏదో ఉంది కదా, ఐన్స్టీన్ సిద్ధాంతం, ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. రెండోది పోల్చుకుంటున్నాము, ఈర్ష్య పడుతున్నాము, ఈర్ష్యను పంపించేస్తున్నాము యూనివర్స్లోకి, మళ్ళీ అదే ఈర్ష్య ఒకటికి 10 మన దగ్గరికి వస్తుంది, మళ్ళీ దాంతో మనమే బాధపడిపోతున్నాం. మూడోది భయాన్ని పంపిస్తున్నాము, ఆ భయాన్నే మళ్ళీ మనం 20 రిసీవ్ చేసుకుంటున్నాము. ఇప్పటివరకు మన స్థితి అది. ఎప్పుడైతే కొద్దో గొప్ప మనం కొంచెము దాన్ని ఏమంటారు, పంచుకోవటం అలవాయి, అనుమానం పోతూ, ఆ తర్వాత పోల్చుకోవటం పోతూ, వ్యాపింప చేసుకుంటేది మన మనసుని చేసుకుంటూ మనం చూసుకోవటం, అబ్జర్వ్ చేసుకుంటూ, తర్వాత మూడోది అహంకారం కొంచెం పోగొట్టుకుంటూ, భయం పోగొట్టుకుంటూ ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అనుభవం మనకి తెలుస్తోంది. నువ్వు ఫీల్ అవ్వు అంటారు. ఏం ఫీల్ అవుతారు, ఫీల్ అవ్వడం అంటే ఈ 3 స్థితులు మనకు అందకుండా ఈ ఒక్క పరమాత్మ భగవతత్వ స్థితే మన దగ్గర ఉన్నప్పుడు, నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి భావం అప్పుడు ఫీల్ అవ్వడం మొదలు పెడతాం. అప్పుడు ఏంది, ఇప్పటివరకు మనకున్నటువంటి నెగటివ్ క్వాలిటీస్ ఏంది, అన్నీ ఇచ్చాము, డబుల్ తీసుకుంటున్నాం. నువ్వేది ఇస్తే నాకు అది వస్తుందంటే అర్థం అవుతుంది. అందుకే మంచి చూడు, మంచి మాట్లాడు, నీకు మంచి జరుగుతుంది తల్లి, పాజిటివ్ వర్తమాన కాలంలో ఉండమని ఆ ఋషులు కొట్టుకున్నారు. ఇదంతా మధ్యలో ఎవరు సాధించింది కాదు, కొన్ని వేల సంవత్సరాల నాడు ఆ మహా ఋషులు చెప్పిందే చెప్పటం. అందుకని వీళ్ళు సరిగా చేయలేరు కాబట్టి ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ స్థితికి పూజా విధానం చెప్పారు. ఇదైన తర్వాత ఆ పూజా విధానం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సరే ఇప్పుడు ఎప్పుడైతే మన హార్ట్ ఇదైపోయిందో, అన్నీ పిచ్చివన్నీ ఇవ్వడం అలవాటైన తర్వాత, ఇప్పుడు కొంచెం మనసు కుదిరైన తర్వాత కొంచెం ప్రేమతత్వం ఇద్దాంలే అనేటువంటి విషయం మనకు అవగాహనకు వచ్చింది. భగవతత్వం అంటే ప్రేమే కదా, నాకు ఇన్ని ఎందుకు ఇచ్చున్నాడు, నాకేం అర్హత ఉంది అనేటువంటిది ఒక ప్రేమ మనసులోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, అవన్నీ ఏం చేసాము, ఇచ్చేస్తున్నాం కానీ మనకేం తీసుకోవడానికి ఇష్టం లేదు, అంతే కదా. ఎందుకు తీసుకుంటాము, ఇప్పుడు నీకు అనుమానం ఉంది, నేను తీసుకుంటాను రా అంటామా, ఏం తీసుకోము, అన్నీ వద్దు అంటాం. కాకపోతే మన దగ్గర ప్రేమ ఉంది, ఆ ప్రేమను కనుక మనం కూడా ఇది ఇప్పుడు నాకు తెలుసు, అందరికీ చెప్పి నాలాగనే అందరూ బాగుంటుంది అనేటువంటి ప్రేమ ఉంది.
ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయినా సరే దాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని అందరూ ప్రేమగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, అదే కొన్ని ఇంతలయ్యి ఇంకా తెలుసుకోవటానికి, ఇంకా భగవతత్వంతో దగ్గర ఉండడానికి వచ్చేస్తుందన్నమాట. అంటే ఏంటి, ప్రేమ ఒక్కటి మాత్రమే మనం ఇచ్చింది మనకి బోలెడు ఇంతలై మళ్ళీ మనకు వస్తుంది. అందుకని నెగటివ్ క్వాలిటీస్ లేకుండా ప్రేమ అనేటువంటిది మంచితనాన్ని మన హృదయంలో పెట్టుకుంటే అదే మనకు వచ్చి చేరుతూ ఉంటుంది. అది అది 4వది అనాహత చక్రం. 5 వచ్చి విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రతత్వం అంటే ఆకాశతత్వం, ఖాళీగా ఉంటుంది, వ్యక్తమైందంతా ఖాళీనే. పరమాత్మ తత్వాన్ని ఉదాహరణగా చెప్పాలంటే మనం నిద్రపోతున్న స్థితిని ఆకాశాన్ని చెప్తారు. మరి అలాంటి ఆకాశ స్థితిలాగా మన మానసిక స్థితి ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుంది మన మనస్సు, మన నోట్లో నుంచి వచ్చే మాట, మన శబ్దం ఎట్లా వస్తుంది, అర్థవంతంగా వస్తుంది. ఎందుకు, మన భగవతత్వం మనలో ఉందని మనం 100% నమ్ముతున్నాంగా, అది అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం కదా. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఏదో దేవుడు నాకు ఇల్లు కొనిచ్చాడు, ఆటో ఇచ్చాడు, నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు, అది కాదు అనుభవం. అనుభవం అంటే ఏంటి అంటే ఈ భగవతత్వం అనేటువంటి భావము మనకి గట్టిపరుస్తున్నది అనేటువంటిదే అనుభవం. ఆ అనుభవం వల్ల ఏమైపోతుంది, మనస్సు తర్వాత మన శరీరము, మన హృదయము అన్నీ ఎలైన్లోకి వచ్చేసేసి తేలికైపోతాయి. ఇది ఆధ్యాత్మిక సాధన. అంటే అల్టిమేట్ ఏంటి, మళ్ళీ చెప్పింది ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ పంచభూతాల మీద సాధన అంతా ఎక్కడ, ఇదంతా దేంతో చేశాము, మనసుతోటే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇప్పుడు మనలో మన ఇంప్యూరిటీ కారణం ఏంటి, కలుపు ముక్కుల్లాగా ఇప్పుడు చెప్తున్న ఈ అనుమానము, భయము, తర్వాత ఈ అష్టపాశాలు, ఆ తర్వాత ఇంకొకటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, ఈ మురికంతా పెట్టుకొని ఉన్నాము. ఎప్పుడైతే పరమాత్మ తత్వంలోకి వచ్చినామో ఈ మురికి కొంచెం క్లియర్ అయిపోతూ ఉంటుంది. అదే క్లీనింగ్ అంటూ ఏం లేదు, మన భావాలను శుద్ధి చేసుకుంటూ ఉండడం. ఒక్కసారి ఇప్పుడు భగవద్గీతలో చెప్పాడు కదా, ఒక్కసారి నీకు జ్ఞానం వచ్చిందంటే చిటికలో నీ కర్మ మన పరిస్థితి అంతా వెళ్ళిపోతుందని ఈ మహానుభావుడు ఇక్కడే చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే మరి దీన్ని స్ట్రైట్గా చేయగలుగుతారా, స్ట్రైట్గా అంతా పరమాత్మతత్వ భావమే జరుగుతుంది అనేటువంటి స్థితి లేదు. కాబట్టి మన ఋషులు 4 మార్గాలని చెప్పారు. ఏమన్నారు, ఏదో కౌళాచారము, తర్వాత ఇంకొకటి అవి అంత నాకు తెలియదు, కుల, తర్వాత ఇంకోటి ఏంటి వామాచారము, తర్వాత దక్షిణాచారము, అవన్నీ ఇప్పుడు మనం కుంభమేళాలో చూస్తున్నాం. నేను ఏదో పూజ చేస్తూనే ఉంది, టపామన కోడి తీసుకొని టక్కుమని కోడిని కట్ చేసి ఆ రక్తంతో ఇట్లా అంటుంది. అంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశంలో భగవతత్వం అనేది శూన్యంగా ఉన్నటువంటి పరమాత్మతత్వం, ఈ కోడి వచ్చి ప్రకృతి, అంటే ప్రకృతిని పరమాత్మతత్వంలో కలిపేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళ స్థితికి అనుగుణంగా వాళ్ళు కూడా భగవతత్వానికి దారి చూసుకుంటూ వెళ్ళొచ్చు. 4 రకాల ఆచారాలు చెప్పారు. కొంతమంది కుండలిని అంటుంటారు. కుండలిని అంటే ఏంటి, కుండలిని అంటే కూడా ఏం లేదు, మన మూలాధార చక్రంలో శరీరం ఏమేమనుకుంటున్న వాళ్ళం ఆ స్థితి దాటి అంత ఆ జ్ఞాన చక్ర పరమాత్మ తత్వ స్థితికి వెళ్ళడానికి అట్లా వీళ్ళు 4 చెప్పారు. తర్వాత మీరు ఏం చెప్పినా మళ్ళీ ఏంటి ఏమన్నారు, బ్రహ్మగ్రంథి, తర్వాత విష్ణు గ్రంథి, తర్వాత ఇంకొకటి ఏంటి ఈశ్వరుడు గ్రంథి అని, మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టుకున్న పేర్లే. అంటే ఏంటి, పరమాత్మ తత్వం తర్వాత అమ్మవారు శక్తి తర్వాత మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళంతా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మళ్ళీ ఇంకో బుక్లో రాస్తారు. అంటే అన్నీ ఏంటి, మళ్ళీ ఒక్కొక్క స్టెప్ దాటటం. ఒకళ్ళు పాయింట్ అంటాడు, ఒకళ్ళు స్టెప్స్ అంటారు, ఒకళ్ళు సిద్ధాంతం అంటారు. అల్టిమేట్ ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం. ప్రకృతిలాగా వ్యక్తమైంది, ఆ ప్రకృతి మనమే, అది మన బుద్ధికి తెలుస్తుంది. ఇదంతా వెళ్ళిపోయేది అనేటువంటిది మానసికంగా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఏమీ మనసుకు పట్టించుకోకుండా ఏ పని వస్తే ఆ పని భగవతత్వ పద్ధతి అనేటువంటి పూజగా చేసుకుంటూ పోతే ఏమొస్తుంది దానివల్ల అంటే, ఈ కర్మ వల్ల ఏమవుతుందంటే మన మనసు నిశ్చలమయ్యి మనం ఒక పాయింట్ మీద మనం మనసు భగవతత్వం మీద నిలబడి పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి తేలికైనటువంటి స్థితిలో మనం ఉంటాము. ఆ ఉండగలగడమే బ్రహ్మానందం. అంతే కదా, ఏది మన ఇబ్బంది పెట్టదు. ఏదొచ్చినా ఓహో ఇందులో మనం నేర్చుకున్నామా అనుకుంటాము, లేదు అంటే ఇంకేమనుకుంటాము, ఓకే ఈ భగవతత్వం వల్ల ఇది జరగాల్సింది ఉంది, ఇంత చిన్నది పోయింది కదా అనుకుంటాము. అని నాది నాకేదో జరగాలి అనేటువంటిది, నా అహంకారానికి ఏదో దెబ్బ తగిలింది, లేకపోతే నన్ను వాళ్ళేదో అన్నారు, ఇటువంటివన్నిట్లో నుంచి మనం తగ్గించేసుకుంటాము. ఎప్పుడంటే ఈ జ్ఞాన దృష్టితో మనం ఉన్నప్పుడు. అంతే చెప్పారు ఋషులు. వాళ్ళు ఎక్కడో స్వర్గం ఉంది, నువ్వు స్వర్గానికి వెళ్తావు, అవన్నీ ఏం చెప్పాలా. కాకపోతే ఏంది, నువ్వు కోరికలు అయితే ఎప్పుడైతే పెంచుకుంటూ పోతావో ఆ కోరికలకు అనుగుణంగా పనులు చేస్తే వాటికి అనుగుణంగా ఫలితాలు పడతాయి. ఎప్పుడు నాది అని చేసినప్పుడు దానికి నీకు అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ పడుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ అనుగుణంగా మళ్ళీ ప్రాసెస్ వస్తుంది, మళ్ళీ అది క్లియర్ చేస్తూ వస్తావు. మళ్ళీ ఇప్పుడు క్లియర్ చేసుకోకపోతే ఇంకొంచెం ప్రాసెస్ పడుతుంది, దానికి అనుగుణంగా జరుగుతూ పోతాయి అంటారు. ఏమైనా
చనిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మనిషి మళ్ళీ రావడం అంటూ జరగదు. నాకు అర్థమవుతున్నదైతే ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలో మనం చేయాల్సింది ఏంటంటే ఏ పని జరుగుతున్నా పరమాత్మ తత్వంతో అవుతుందని అనుకుంటూ అనవసరపు కోరికలు అవసరమా కాదా అని కోరికల మీద కొంచెం కంట్రోల్ పెట్టుకుంటూ, తర్వాత మన ఇంద్రియాల లోపల ఏదో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, సహజం ఆలోచనలు రావడం, కాకపోతే మన ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని మనమే గ్రహించుకుంటూ, కాకపోతే ఏంటంటే మనకి ఏ స్థితి నచ్చుతుందో, ఏ సిద్ధాంతం నచ్చుతుందో ఆ సిద్ధాంతం పాటించే వాళ్ళ దగ్గర మనము ఆ భగవతత్వం ముందుకు వెళ్ళడం కోసంగా మనం శిష్యరికం చేయడం తప్పేం లేదు. కొంతమంది ఇప్పుడు చూడండి శ్రీ విద్య ఉపాసన అన్నారు, లలిత ఉపాసన అన్నారు. అల్టిమేట్ వాళ్ళు చెప్పేది కూడా అదే. శక్తి జ్ఞానం ఉన్నది రెండు. మనం పుట్టినప్పుడు మన పొట్టలో పడ్డప్పుడు మనతో ఉన్నది ఎవరు? శక్తి జ్ఞానమే ఉన్నాయి. తర్వాత అంతా మనకి బంధువులు, తర్వాత ఆస్తులు, హంగామాలు అవన్నీ వచ్చి పడ్డాయి. మళ్ళీ ఈ ప్రాణం మనసు కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం కింద పడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండేది ఎవరు? ఆ ప్రాణము శక్తే ఉంటాయి కలిసే. అంటే ప్రాణము జ్ఞానము కలిసే ఉంటాయి. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నది ఏంటి? మన మనస్సు, మన దగ్గర ఉన్నది శక్తి. అందుకని ఇప్పుడు మనం అల్టిమేట్ ఏంటి? మనం ఏ పని చేసినా సరే జ్ఞానంతో చేసాము అంటే మన శక్తి సన్నగిల్లదు. మనం జ్ఞానం ఉపయోగించుకుంటా చేసామంటే తంగిరి పింగిరిగా చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన పని వల్ల అంత నష్టమే జరుగుతుంది. అందుకని ఏంటి? మనం ఏం చేస్తున్నాము, పూజ చేసినా, ఇంట్లో వంట చేసినా, భార్యాభర్తల రిలేషన్స్లో ఉన్నా, పిల్లలకు సంబంధించిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే క్లారిటీ అనేది చాలా అవసరం. క్లారిటీ ఎప్పుడు లేకుండా పోతుంది? ఏ విషయంగా నువ్వు చిన్న విషయానికి డిస్టర్బ్ అయినా నీ అహం పైకి లేచింది అని అర్థం. ఆ అహాన్ని పోగొట్టుకోవాల్సింది మనమే తప్ప ఎవ్వరు వచ్చి ఎవరిని పోగొట్టుకోరు. ఆ అహానికి సంబంధించినటువంటి మురికిని కానివ్వండి, కలుపు మొక్కల్ని కానీ ఒకటి మనమే తీసేసుకుంటూ ఉండాలి. అన్ని విండోస్ ఓపెన్ చేసి అనవసరమైన విండోకి వెళ్ళడము, సెలెక్ట్ కొట్టడము, డిలీట్ చేయడం నీ చేతిలోనే ఉంది. అది నువ్వు కొట్టాలి అంటే అంత పరమాత్మ తత్వ జ్ఞానం తప్ప ఇంకోటి కాదు అనేటువంటి విషయం ఉండాలి. నువ్వు కొంచెం త్యాగం చేయడానికి నువ్వు రెడీ ఉండాలి. తర్వాత కర్మ కూడా భగవంతుడి కోసం జరుగుతుంది అనేటువంటి భావనలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇది సాధ్యం అవుతుంది. అదే జ్ఞానకర్మ సన్యాస యోగం. ఇది పూర్తి చేసేసుకున్నాము. రేపు మళ్ళీ చెప్పేది కూడా మళ్ళీ అదే చెప్పబోతున్నారు. ఏంటది? కర్మ సన్యాస యోగము అంటే మళ్ళీ దాన్ని కూడా ఎలా వదిలేస్తే ఏం ప్రాసెస్ వస్తుందని చెప్పబోతారు. అల్టిమేట్ ఏం లేదు, ఎవరికి వాళ్ళు మనస్సుని ఈ చిన్న విషయానికి డిస్టర్బ్ అయినా ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అదే ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా మనం లైఫ్ని ప్రాసెస్ చేయటం అంటే అంతే. మహారుషులు వాళ్ళకి అందింది కూడా అంతే. అల్టిమేట్ ప్రకృతి అయితే పర్మనెంట్ కాదు, టెంపరీ. కాకపోతే మనతో ఏదో ఒక శక్తి లేకపోతే మనం ఉండవు. నిద్రలో ఏ ఆలోచన లేనప్పుడు కూడా మనం ఉన్నాము అంటే మనతో ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని నడిపిస్తున్నటువంటి మనకి కనపడకుండా ఉన్న నిరాకారమైనటువంటి శక్తి ఒకటి ఉంది. కాకపోతే ఏంటిది వీటికి కారణం? ఎందుకు మనం ఇంకా ఇదే సత్యమని కొట్టుకొని ఏడుస్తున్నాము అంటే దానికి పంచదశలు కూడా చెప్పారు. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, తర్వాత అపరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం, నిరంకుశ తృప్తి, తర్వాత శోక విముక్తి అంటాడు. అల్టిమేట్ ఏంటి? ఫస్ట్ది ఏమని చెప్పాడు? అజ్ఞానం అంటే ఏంటి? ఇదే సత్యమని పట్టుకొని ఏడుస్తున్నాం కాబట్టి బాధ. ఆవరణ అంటే నిద్ర లాంటి మత్తు ఈ అనవసరపు విషయాల కోసం మనల్ని ఆవరించి పెట్టుకోనుంది. అందుకే నవరంధ్రాలు అంటారు కదా పాపం. అందుకే అమ్మవారికి కూడా నవరాత్రులు చేస్తున్నారు కదా. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి అష్టపాశాలు ఉన్నాయి కదా, మనకి ఏమంటారు దాన్ని, అష్టపాశాలు అంటే ఏదో చెప్తారు. మనము జాతి, కులము, లజ్జ, ఆ తర్వాత ఇటువంటివన్నీ ఏవో ఉన్నాయి. అవన్నీ కూడా మనని పీడిస్తున్నాయి. తర్వాత ఏంటి? ఇంకా ఏం చెప్తారు? మనలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడుల్లో మురికి పట్టుకోనుంది. ఎందుకు పట్టుంది ఆ మురికి? పోవడానికి కూడా పాపం అవన్నీ పెట్టున్నారు కదా. మన శరీరానికి పరమాత్మ తత్వ సృష్టిలో పెట్టున్నాయి కదా. వాటిని ఆ రోజుల్లో నాడులు అంటే ఈ రోజుల్లో హార్మోన్స్ అంటున్నారు. హార్మోన్స్ ఎందుకు వస్తున్నాయంటే స్ట్రెస్ వల్ల వస్తున్నాయి అంటున్నారు. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? అనవసరపు ఆలోచనలకు వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో నీ ప్రాణశక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే నీకు సక్రమంగా ఉండదో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండకపోతే నోరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఏదో ఒకటి అనేస్తావు, రిలేషన్స్ మీద పడిపోతుంది. అల్టిమేట్ ఏంటి కారణం? ఇదంతా కూడా అజ్ఞానం, ఆవరణ. తర్వాత మూడోది ఏంది? విక్షేపం అంటే రజోగుణం. ఏదో చేద్దామని మనసు పరిగెడుతూ ఉండడం. తర్వాత ఇవన్నీ కాదమ్మా, ఉన్నదంతా భగవతత్వమే, నువ్వు గ్రహిస్తావు అనేదాన్ని అపరోక్ష అనుభూతి అంటాడంటే నువ్వు గ్రహించడాన్ని. తర్వాత అపరోక్షం, పరోక్షం అయిపోయిన తర్వాత అప్పుడు నీకేం వస్తుంది? నిరంకుశ తృప్తి అంటే అన్కండిషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది వచ్చిన తర్వాత దుఃఖం అనేది ఉండనే ఉండదు. శోక విముక్తి అంటే అల్టిమేట్ ఏంటి? ఆ శోక విముక్తికి
100% హ్యాపీనెస్కి మనం వెళ్ళడమే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానంద స్థితికి వెళ్ళాలంటే మన అజ్ఞానం ఏంటి, మన శరీరం, దానికి సంబంధించిన కోరికలు, వాటికి కారణం ఏంటంటే మన భగవద్గీతలో చెప్పినట్టు అహంకారం, మమకారం. ఈ రెండు తొలగించుకోవాలి అంటే కర్మని భగవంతుడి కర్మగా, భగవంతుడి కోసం చేస్తున్న యజ్ఞంలాగా, పూజలాగా చేయగలిగితే మనసు నిశ్చలమైపోయి బుద్ధి మన సింగిల్ పాయింటెడ్నెస్కి వచ్చిన తర్వాత ఉన్న విషయం అందు సత్యం ఏంటో నీకు తెలిసిపోతుంది అంటాడు. అంతే. ఇదంతా మళ్ళీ ఏంటి, ఈ డెస్టినీ అంతా కూడా జస్ట్ ప్రయాణమే. ఎవరు కూడా నాకు ఇలా కనపడింది అని వచ్చి మనకి చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఈ ప్రయాణంలోనే మన మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో ప్రతిదీ మన మనసు అంతా శాంతిగా ఉంటుంది, పక్కనంతా శాంతి కనపడుతుంది. మనం ఎప్పుడైతే కూడా యూనివర్స్లోకి చెత్త పంపించాం కాబట్టి మన దగ్గరకు వచ్చేదంతా, మనతో ఉండేదంతా కూడా మంచిగా ఉంటుంది. చివరికి ఒకళ్ళు పంపించడం, ఒకళ్ళు తీసుకోవటం కూడా లేదు. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటే ఎవరో కాదు, నువ్వేను. నువ్వు అంటే ఏంటి, నువ్వే భగవతత్వం, మిగిలినవన్నీ నువ్వు తీసేసుకోవాల్సిందని చెప్పపోతాడు భగవద్గీతలో. రేపు 5వ చాప్టర్ మాట్లాడుకుందాము, చూద్దాం భగవతత్వం అంతా. ఇది ఎప్పుడు ఎవరికి అందుతుందో ఇదంతా లేదు. ఎంతోమంది మహానుభావులు చెప్పింది. అందుకని ఏం చెప్తారు అంటే, ఆధ్యాత్మికంగా మన వాళ్ళు చెప్పింది కూడా మొత్తం టోటల్గా మనకి 24 గంటల టైం ఉంది. ఈ 24 గంటల టైంలో మనం తినటానికి కానీ మన శక్తి కోసం మాత్రం 2 గంటలే ఉపయోగించుకోమన్నారు. మిగిలిన ఒక 8 గంటలు మనం ఎట్లా సంపాదించుకోవాలి, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి చూసుకోమన్నారు. మిగిలిన టైం అంతా కూడా నేర్చుకోవటానికే ఉపయోగించమన్నాడు. నేర్చుకోవటం అంటే ఎట్లా, మనకు ఒక అనుభవం వచ్చింది, ఆ అనుభవంలో నేనేం నేర్చుకున్నాను, ఓకే బుద్ధి, వివేకం అన్నాడు. వివేకం అంటే ఏంటి, ఇప్పుడు చెప్పారు కదా. వివేకం, వైరాగ్యం అన్నాడు. వైరాగ్యం అంటే ఎట్లా రావాలి, మరి వివేక వైరాగ్యం రావాలంటే షట్ సంపత్తి అంటే మనసు మీద పనిచేసుకోవాలి, అంతఃకరణ శుద్ధిగా ఉంచుకోవాలి. అంతఃకరణ శుద్ధిగా ఉంచుకోవాలంటే షట్ సంపత్తి అంటే ఏంటి, మనసుని లోపలికి తీసుకెళ్ళాలి. ఇన్నర్ అంటారు కదా. ఇన్నర్ అంటే ఏంటి, లోపల ఏం జరుగుతుంది నీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు కదా, అది నువ్వు గ్రహించుకోవాలి. ఆ తర్వాత ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత షట్ సంపత్తి ఏంది, శమ దమ ఉపరతి అంటే ఏం లేదు, లోపల ఉన్నటువంటి ఆ భగవతత్వంతో మనము కనెక్ట్ అయినట్టుగా ఉండాలి, శ్రద్ధ ఉండాలి, తర్వాత సమాధానం ఉండాలి. అప్పుడు సమాధానం అంటే ఏంటంటే మళ్ళీ సమాధి స్థితి అన్నమాట. సమాధి స్థితి అంటే ఏ ఆలోచన లేని స్థితి. ఆ స్థితికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దానివల్ల నీకు వచ్చేది ఏంటంటే వివేకం, వైరాగ్యం కలుగుతుంది. వివేక వైరాగ్యం కలిగినప్పుడు నీ శరీరము పరమాత్మతత్వం పని కోసం ఉపయోగించబడుతుంది. అంతే. నువ్వు ఉపయోగించబడుతుంది అంటే నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు హ్యాపీనెస్ ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటావో పరమాత్మతత్వం అనేది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అంతే. ఒకసారి ఎప్పుడైతే అట్లా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుందో విపరీతమైనటువంటి శాంతిగా, సంతోషంగా ఉంటావు. జరిగిపోయిన విషయాల గురించి నీకేం బాధరేషన్ లేదు, అయిపోయింది. వాటిట్లో చాలా నేర్చుకొని స్థితికి వచ్చాము. జరగబోయేదంతా మాయ, ఎవ్వరికీ ఏం తెలియదు. ప్రస్తుతం ఉన్నదంతా భగవతత్వమే. ఆ భగవతత్వంలో నుంచి, సహస్రారంలో నుంచి వచ్చేటువంటి 24 గంటలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైతే అవసరం అవుతుందో టకామని అదే ఆలోచన వస్తుంది, అదే ఆలోచన మేనిఫెస్ట్ అయిపోతుంది. అది భగవతత్వం. దాని గురించి ఘర్షణ పడ్డాము అంటే మళ్ళీ మన మనసు గోలపడుతుంది అనో, మళ్ళీ ఆ మనసు మీద మనం పనిచేసుకొని ఆ ఘర్షణలో నుంచి వెంటనే సొల్యూషన్లోకి వెళ్ళి మనమే బయటపడాలి. ఇదే ఆధ్యాత్మిక సాధన. ఇదేదో ఒకరోజుతో వచ్చేసింది, నాకు ఈరోజు తెలిసింది కాదు. ఇది నిరంతరం పేషెన్స్ పెట్టుకొని చేసుకుంటూ, చదువుకుంటూ పోతూ ఉండాల్సింది. ఎందుకంటే ఉపాధి ఉంది. ఈ ఉపాధి అంటే శరీరం, దీనికి ప్రారంధం ఉంటుంది. ఇది మళ్ళీ ఎప్పుడన్నా కింద పడుతుందో మీద పడుతుందో మనం తెలియదు. అందుకని అహాన్ని పెంచుకోకుండా అంతా ఆ తత్వమైనటువంటి భావనలో చేసుకుంటూ పోవడం జరగాలి. అంతే. రేపు నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. నమస్తే.